న్యూస్ చూస్తున్నాం. ఇవాళ 6వ రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీ చార్జీ అంశంలో ఉభయ సభల్లో విపక్షాల వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. మోదీ పాలనలో పేపర్ లీకులతో పాటు ప్రభుత్వ వైఫల్యాన్ని విపక్షాలు ప్రశ్నించనున్నాయి. పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేయనుంది. ఈ రోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలను అరికట్టేలా సవరణలు రూపొందించారు. సాధారణ అక్రమాలకు పాల్పడితే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, సాధారణ అక్రమాలకు పాల్పడితే 50 లక్షల వరకు జరిమానా విధించేలా బిల్లులో చేర్చారు. ఆర్గనైజ్డ్ ముఠాలో పేపర్ లీక్ గ్యాంగ్కు 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించాలని బిల్లులో పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించేలా సర్వీస్ ప్రొవైడర్లకు 5 కోట్ల జరిమానా సహా 8 ఏళ్ల పాటు బ్లాక్ లిస్టులో ఉంచుతారు. కేసు నమోదైన 2 నెలల్లోపే విచారణ పూర్తి చేసేలా చట్టంలో సవరణ చేయనున్నారు. కేసులు వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంపై కూడా బిల్లులో చేర్చారు. మరోవైపు ఇండియా కూటమి అత్యవసర సమావేశం నిర్వహిస్తుంది. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖార్గే ఛాంబర్లో ఫ్లోర్ స్ట్రాటజీ మీటింగ్ జరుగుతుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై ఇండి కూటమి నేతలు సమావేశంలో చర్చిస్తున్నారు. పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లుతో పాటు ప్రశ్నపత్రాల లీకేజీలు, విద్యార్థులపై లాఠీ చార్జ్ వంటి విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఇప్పటికే విపక్షాలు నిర్ణయించాయి. ఈ సమావేశంలో ఉమ్మడి వ్యూహాన్ని ఇండి కూటమి నేతలు ఖరారు చేయనున్నారు. మొత్తంగా గత వారమంతా విపక్షాల నిరసనలతో పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. నీట్ పేపర్ లీక్, యువత ఆందోళనలతో పాటు పార్లమెంట్ ఉభయ సభలు స్తంభించాయి. మరి ఇవాల్టి సమావేశాలు ఎలా జరుగుతాయని సర్వత్రా ఆసక్తి ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇవాళ 6వ రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అంటే ప్రధానంగా ఏ అంశాలు చర్చించనున్నారు? కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన జస్ట్ 2 నిమిషాల్లోనే లోక్సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఏదైతే సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు హాల్ ఆవరణలోకి చేయడంతోనే నినాదాలు మిన్నంటాయి. ఏదైతే విద్యార్థుల మీద పోలీసు లాఠీ చార్జీలకు సంబంధించి చర్చ జరపాలని, వాయిదా తీర్మానం మీద చర్చించాలని చెప్పేసి సభ్యులు పట్టుపట్టడం జరిగింది. అయితే ఈ రోజు స్పీకర్ కూడా కాస్త ఆగ్రహం కూడా ప్రదర్శించారు. ఏదైతే సభా మర్యాదలు పాటించండి, లేకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిక చేశారు. అయితే ఏదైనా మీద కూడా ప్రతిపక్షాలు వినలేదు. అదే గందరగోళం మధ్య జరుగుతుండడంతో స్పీకర్ ఓఎం బిర్లా సభను వాయిదా వేస్తూ 12 గంటలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఉదయం నుంచి మనం చూస్తున్నాం, ఏదైతే పార్లమెంటు సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమితో మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ జరిగింది. ఆ భేటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే పార్లమెంట్ సమావేశాల్లో పేపర్ లీకేజ్ సంబంధించి ఆ వ్యవహారం రాజీనామాతో సమసిపోయింది కాబట్టి నెక్స్ట్ అంశం విద్యార్థుల మీద లాఠీ చార్జీకి సంబంధించి హోంమంత్రి అమిత్ షా హాల్లో ప్రకటన చేయాలని, లోక్సభలో ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే ఉదయం పార్లమెంట్ స్టార్టింగ్ ముందు నుంచి కూడా 10 నిమిషాల ముందు నుంచి కూడా పార్లమెంట్ ఆవరణలో దీని మీద పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన దిగడం జరిగింది. అట్ ది సేమ్ టైం అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీల చేస్తున్న ఆందోళనకు పర్యవసానంగా వాళ్ళు కూడా ఇండి కూటమిని టార్గెట్ చేస్తూ వాళ్ళు కూడా ఆందోళన దిగడం జరిగింది. అయితే పార్లమెంటు సరిగ్గా 11 గంటలకు లోక్సభ సమావేశం ప్రారంభం దశలోనే వీళ్ళందరూ కూడా అడ్డుపడడం జరిగింది. అడ్డుపడిన నేపథ్యంలో సభను వాయిదా వేశారు. రాజ్యసభ అయితే కొనసాగుతుంది. అయితే ఒకవేళ కనుక ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు జరిగితే 2 బిల్లులు ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. ఒకటి, మొన్న తాజాగా తీసుకున్న నిర్ణయం ఏదైందో నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి చట్ట సవరణ చేయాలి కాబట్టి చట్ట సవరణకు సంబంధించిన బిల్లును ఇందులో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దీని మీద చర్చ జరుగుతుంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో మా జడ్జిల సంఖ్యను పెంచాలి అన్న దానికి సంబంధించి కూడా చట్ట సవరణకు తీసుకొచ్చేందుకు మరో బిల్లు కూడా పెట్టబోతున్నారు. సో ఈ 2 బిల్లులు కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ పార్లమెంట్ లో ఈ బిల్లు మీద ఈ రోజు కూడా చర్చ జరుగుతుందా, ప్రవేశపెట్టే వీలు కలుగుతుందా లేదనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీల ఆందోళన బాటలను ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా
ఈసారి ఈ 2 బిల్లులతో పాటుగా వందే మాత్రం బిల్లు కూడా ప్రవేశపెట్టాలన్నది ఆలోచన చేస్తుంది. ఆగస్టు 13 వరకు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లుల మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకుని చట్ట సవరణ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. అందుకోసమే బహుశా ఈ రోజు ప్రతిపక్షాలు ఏదైనా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాయి కాబట్టి 12 గంటల తర్వాత స్పీకర్ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత వారం మొత్తం కూడా సమావేశాలు ఏ ఒక్క నిమిషం కూడా జరగని పరిస్థితి. సో ఈ దఫా అంటే ఇప్పటి నుంచి కూడా సమావేశాలు సజావుగా సాగేందుకు పూర్తి స్థాయిలో అయితే చర్చలు జరిపేలా చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా సిజేపీ కార్యకర్తల ఆందోళనలు, దాడులు, అదేవిధంగా పోలీసులు లాఠీ చార్జులు, ఆ అంశంతోనే మొత్తం లాస్ట్ వీక్ అంతా గడిచిపోయింది. కానీ ఇక నుంచి ఈ రోజు నుంచి కూడా సభ సజావుగా సాగే దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, స్పీకర్ చర్యలు తీసుకుంటారని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. మరి 12 గంటలు వాయిదా వేశారు. 12 గంటల తర్వాత ఏ నిర్ణయం ఉండబోతుంది? స్పీకర్ ఎవరైతే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారో వారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? సస్పెన్షన్ వేటు వేస్తారా? లేకపోతే యథావిధిగా మళ్ళీ వాయిదా వేసుకుని వెళ్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. శ్రీనివాస్, ప్రభుత్వం ఈ బిల్లును త్వరగా ఆమోదింప చేయాలని చూస్తుందా? మరి విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందా? ప్రభుత్వం ఈ బిల్లును త్వరితగతిన చట్ట రూపం తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయి ప్రయత్నం అయితే చేస్తుంది. అందుకోసమే హుటాహుటిన బిల్లుకు సంబంధించి సిజేపీ కార్యకర్తలు ఎప్పుడైతే ఆందోళన చేపట్టారో అప్పటి నుంచి కూడా బిల్లు ప్రిపరేషన్ మీద పెట్టడం జరిగింది. బిల్లు ఖచ్చితంగా సోమవారం ప్రవేశపెడతాము అని పార్లమెంట్ అని చెప్పేసి ఆ రోజు సిజేపీ కార్యకర్తలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు ఈ రోజు బిల్లును ప్రవేశపెడుతున్నారు. మరి ప్రతిపక్ష పార్టీల సహకారం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నిన్న ఏదైతే సిజేపీ చేస్తున్న ఆందోళనలో ప్రతిపక్ష పార్టీలు కూడా వెనకుండి నడిపించాయి కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తే ఈ బిల్లును తొందరగా ఆమోదం చేసుకుని చట్టరూపం దాల్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక బిల్లును మరింతగా జాప్యం చేసే ప్రయత్నం అది ప్రతిపక్ష పార్టీ చేస్తే మరి అధికార పక్షంలో ఇండియా దీన్ని ఏం చేస్తుందో కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఇండియాకైతే పూర్తి స్థాయిగా 316 వరకు ఎంపీల మద్దతు ఉంది కాబట్టి ఈ బిల్లును ఇటు పార్లమెంట్ లోక్సభలో అయితే పాస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రాజ్యసభలో 2/3 ఉండాలి. 2/3కి సంబంధించి ఇంకా రాజ్యసభకు సంబంధించి ఇంకా 12 మంది నుంచి 10 నుంచి 12 మంది ఎంపీలు అవసరం ఉంటుంది. సో అక్కడ రాజ్యసభలో ఈ బిల్లు ఏమవుతుందనేది తర్వాత విషయం. కానీ ఫస్ట్ ఈ రోజు బిల్లు లోక్సభలో ప్రవేశపెడతారా, దాన్ని చర్చ జరుగుతుందా, చర్చ జరిగేందుకు ప్రతిపక్ష పార్టీలు సహకరిస్తాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. శ్రావణ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.